హాయ్ గైస్ అందరికీ ఇంకొక టాపిక్ వెల్డింగు మీ సిలబస్లో ఇచ్చింది. ఈ వెల్డింగ్ అంటే ఏంది, బ్రేజింగ్ అంటే ఏంది, షోల్డరింగ్ అంటే ఏంది అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చెప్తాను. ఈ మూడు టాపిక్లకి వెళ్ళి మనం ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూడిట్లకి వెళ్ళి. అసలు ఈ వెల్డింగు, బ్రేజింగు, షోల్డరింగ్ అంటే ఏంటంటే జాయినింగ్ ది టూ మెటల్స్, ఏవైనా రెండు మెటల్స్ని జాయిన్ చేయడానికి వాడే ప్రాసెస్లోనే వెల్డింగ్, బ్రేజింగ్, షోల్డరింగ్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. వెల్డింగ్ అంటే జాయినింగ్ ది టూ మెటల్స్, రెండు మెటల్స్ని కలిపి జాయిన్ చేసేది, లేదా మెటల్స్ లేదా నాన్ మెటల్స్ని కానీ రెండు వస్తువుల్ని ఒక దగ్గరికి జాయిన్ చేసేదాన్ని వెల్డింగ్ అంటాం. దీంట్లో మనం వీటి డిఫరెన్సెస్ చూడండి. ఇప్పుడు వెల్డింగ్ అంటే ఏంది, బ్రేజింగ్ అంటే ఏంది, షోల్డరింగ్ అంటే ఏంది. బేస్ మెటల్ ఫ్యూజ్డ్, ఇలా బేస్ మెటల్ ఫ్యూజ్ అవుతుంది. ఈ రెండిట్లో బేస్ మెటల్ ఫ్యూజ్ కాదు. ఫ్యూజ్ అంటే కరిగిపోవడం, వేడికి కరుగుతుంది. ఇక్కడ బేస్ మెటల్, వెల్డింగ్ చేసే మెటల్ ఇక్కడ కరగదు ఈ రెండిట్ల. తర్వాత ఇక్కడ హై టెంపరేచర్, హై పవర్ రిక్వైర్డ్, ఇక్కడ లో పవర్, లో టెంపరేచర్, ఇక్కడ లో పవర్, లో టెంపరేచర్. తర్వాత ఇక్కడ హై డిస్టార్షన్, ఇక్కడ లో డిస్టార్షన్, నో డిస్టార్షన్. ఇక్కడ డిస్టార్షన్ తక్కువ ఉంటుంది, ఇక్కడ అసలుకి డిశ్చార్జనే ఉండదు. ఇక్కడ హై డిస్టార్షన్ అంటే మెటలు ఇట్లా విచ్చితి చెందడం అంటారు. ఓకేనా. తర్వాత హై స్ట్రెసెస్ ఇన్ జాయింట్స్, ఇక్కడ ఉన్న జాయింట్స్లో హై స్ట్రెసెస్ ఉంటాయి, ఇక్కడ లో స్ట్రెసెస్ ఉంటాయి, ఇక్కడ కూడా లో స్ట్రెసెస్ ఉంటాయి. అంటే జాయింట్ దగ్గర లో స్ట్రెసెస్ అంటే మామూలుగా ఇట్లా అన్నా కూడా ఊడిపోతుంది. బ్రేజింగ్, షోల్డరింగ్. వెల్డింగ్ ఊడిపోదు, అంటే హై స్ట్రెస్ ఎక్కువ పవర్ పెడితేనే ఊడిపోతుంది అన్నట్టు. తర్వాత మైక్రోస్ట్రక్చర్ ఆఫ్ బేస్ మెటల్ ఈజ్ చేంజ్, ఇక్కడ బేస్ మెటల్ యొక్క మైక్రోస్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ బేస్ మెటల్ మైక్రోస్ట్రక్చర్ నో చేంజ్, బేస్ మెటల్ యొక్క మైక్రోస్ట్రక్చర్ ఏం మారదు, ఎందుకంటే అంత హీట్ ఉండదు. ఇక్కడ హీట్ ఉంటుంది కాబట్టి హీటింగ్ వలన ఏమవుతుంది, మెటల్ యొక్క మైక్రోస్ట్రక్చర్ మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ కూడా బేస్ మెటల్ ఆఫ్ మైక్రోస్ట్రక్చర్ నో చేంజ్. ఈ రెండిట్లో ఏం చేంజ్ కావు, వెల్డింగ్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిసిమిలర్ మెటల్స్ డిఫికల్ట్ టు జాయిన్. వెల్డింగ్లో వేరే అంటే ఒక డిసిమిలర్ మెటల్స్ అంటే రెండు సేమ్ ఐరన్ కాకుండా ఐరన్ ప్లస్ ఇంకొకటి స్టీలు, ఈ రెండింటిని మెల్ట్ చేసి జాయిన్ చేయాలంటే ఇక్కడ డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ డిసిమిలర్ మెటల్స్ ఈజీ టు జాయిన్ అంటే ఒక మెటల్ని ఇంకో మైకా పీస్ని, మన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో, ఫోన్లలో ఉండే మదర్ బోర్డ్ కానీ సిస్టమ్లలో ఉండే మదర్ బోర్డ్స్ని కానీ షోల్డరింగ్ చేస్తారు, బ్రేజింగ్ చేస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా డిసిమిలర్ మెటల్స్ని కూడా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు ప్రాసెస్ని వాడతారు. డిసిమిలర్ మెటల్స్ ఈజీ టు జాయిన్ షోల్డరింగ్లో, బ్రేజింగ్లో. వెల్డింగ్లో అయితే డిఫికల్ట్ టు మెటల్ జాయిన్, డిసిమిలర్ మెటల్ని జాయిన్ చేయలేము. తర్వాత థిన్ షీట్స్ డిఫికల్ట్ టు వెల్డ్, ఇక్కడ వెల్డింగ్లో థిన్ షీట్స్ అంటే పలసగా ఉన్న షీట్స్ని వెల్డింగ్ చేయలేము. ఎందుకు అని అంటే టెంపరేచర్కి ఆటోమేటిక్గా కరిగిపోతాయి, హై టెంపరేచర్ కాబట్టి. ఇక్కడ థిన్ షీట్ కెన్ బి జాయిన్డ్. బ్రేజింగ్లో స్మాల్ థిక్నెస్ ఉన్న షీట్స్ని కూడా మనం జాయిన్ చేయొచ్చు. ఇలా కూడా థిన్ షీట్స్ కెన్ బి జాయిన్. షోల్డరింగ్, బ్రేజింగ్లో పల్సటి రేకులు లాంటివి ఉన్న షీట్స్ని కూడా జాయిన్ చేయొచ్చు, వెల్డింగ్లో చేయలేము. తర్వాత హై స్ట్రెంత్ ఆఫ్ జాయింట్స్, ఇక్కడ వెల్డింగ్తో జాయింట్ చేస్తే దానికి హై స్ట్రెంత్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి లో స్ట్రెంత్ ఎక్కువ ఉండదు, ఉత్తానే ఊడిపోతాయి. తర్వాత టెన్సైల్ స్ట్రెంత్, వెల్డింగ్లో టెన్సైల్ స్ట్రెంత్ అనేది గ్రేటర్ దాన్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫిక్సెల్ కాదు, సారీ. టెన్సైల్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది అంటే మోర్ దాన్ 200 మెగాపిక్సెల్, గ్రేటర్ దాన్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ 100 to 150 మెగాపాస్కల్ ఉంటుంది. ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ లెస్ దాన్ 75 మెగాపాస్కల్. అంటే షోల్డరింగ్లో చాలా తక్కువ స్ట్రెంత్ ఉంటుంది, బ్రేజింగ్ కొంచెం మీడియం ఉంటుంది, వెల్డింగ్ హై స్ట్రెంత్ ఉంటుంది, 200 మెగాపాస్కల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది వెల్డింగ్, బ్రేజింగ్, షోల్డరింగ్కి డిఫరెన్స్. వీటి టెంపరేచర్స్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది, అంటే 450 ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతుంది. ఓకేనా. ఆ టెంపరేచర్స్ కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత టైప్స్ ఆఫ్ వెల్డింగ్ డిఫెక్ట్స్ చూడండి. టైప్స్ ఆఫ్ వెల్డింగ్ డిఫెక్ట్స్. పోరోసిటీ అండ్ బ్లో హోల్స్ అంటే ఇక ఇట్లా వెల్డింగ్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఏవైతే హోల్స్ ఉన్నాయో ఇట్లా లోపల హోల్స్ రావడాన్ని బ్లో హోల్స్ అంటాం. ఈ బ్లో హోల్స్ రావడాన్ని పోరోసిటీ ఆఫ్ బ్లో హోల్స్ అంటాం. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏ డిఫెక్ట్ అని అంటే పోరోసిటీ అండ్ బ్లో హోల్స్ అనేది మీరు చెప్పగలగాలి. తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఇది అండర్ కట్ అంటే మీద మంచిగా వచ్చి సైడ్స్కి సరిగా రాకపోతే ఇట్లాంటి డయాగ్రామ్ ఇస్తే దీనికి ఏమని పెట్టాలి, అండర్ కట్ అని పెట్టాలి. తర్వాత వెల్డ్ క్రాక్ చూడండి, వెల్డింగ్ చేసిన తర్వాత లోపల ఏమైనా క్రాక్స్ ఉంటే వెల్డ్ క్రాక్ అంటారు. ఈ డయాగ్రామ్ ఇచ్చి పేరు అడిగితే ఇది పెట్టాలి, లేదా పేరు ఇచ్చి 4 డయాగ్రామ్లు ఇస్తే క్రాక్ అంటే ఇది పెట్టాలి. ఓకేనా.
ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ లోపల సరిగా ఫిల్ కాకపోతే ఇన్కంప్లీట్ ఫ్యూజన్, అంటే ఇక్కడ ఫ్యూజన్ సరిగా కాలే, బేస్ మెటల్ ఫ్యూజ్ కాకపోవడం వల్ల అక్కడ ఈ ఫిల్లర్ మెటల్ అనేది కరెక్ట్గా పట్టలే, కాబట్టి దీన్ని ఏమంటాం, ఇన్కంప్లీట్ ఫ్యూజన్ అంటాం. తర్వాత స్లాగ్ ఇన్క్లూజన్ చూడండి, మధ్యలో ఏమన్నా స్లాగ్ లాంటిది ఏమన్నా పోయి అక్కడ వెల్డింగ్ కాకపోతే దాన్ని మనం స్లాగ్ ఇన్క్లూజన్ అంటాం, స్లాగ్ ఇన్క్లూజన్. తర్వాత ఓవర్ల్యాప్, అంటే రావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పైన వచ్చేసి బేస్ మెటల్ మీద కూడా ఇక్కడ వచ్చినట్టు వచ్చేస్తే దాన్ని ఓవర్ల్యాప్ అయింది అంటాం. ఓకేనా, ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఇవి వెల్డింగ్ డిఫెక్ట్స్, గుర్తుపెట్టుకోండి. వెల్డింగ్ డిఫెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డిస్టార్షన్ అంటే ఇది ఇందాక చెప్పలేదా, ఇట్లా అయిపోతుందని, ఇట్లా అయిపోవడం, ఇట్లా వంకర అయిపోవడం. మనం వెల్డింగ్ చేసినాం 2 మెటల్స్ని తీసుకొని, ఏమైంది, వెల్డింగ్ చేయడం వల్ల అది వెల్డింగ్ చేయడం వల్ల స్ట్రేట్గా లేకుండా ఇట్లా అయిపోయింది చూడండి, ఇట్లా అయిపోవడం వలన డిస్టార్షన్ అయిందా లేదా, దాని యొక్క షేప్ చేంజ్ అయింది. ఇట్లా అవ్వడం దాన్ని డిస్టార్షన్ అంటాం. ఇట్లాంటి డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏ వెల్డింగ్ డిఫెక్ట్ అంటే డిస్టార్షన్ అని చెప్పాలి. తర్వాత హాట్ టియర్, పైన ఇట్లా వైట్గా ఈ డయాగ్రామ్లో ఏమైనా ఉంటే హాట్ టియర్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత స్పాటర్, అంటే వెల్డింగ్ మధ్యలో ఇట్లా చిన్న చిన్న హోల్స్ మధ్యలో చేసినప్పుడు పైన కింద ఇట్లా ఏర్పడితే దీన్ని స్పాటర్ అంటాం. ఇక్కడ కింద డౌన్లో ఏం కరెక్ట్గా ఫిల్లర్ మెటీరియల్ ఫిల్ కాకపోతే ఇన్కంప్లీట్ పెనట్రేషన్, అంటే సరిగా లోపలికి పెనట్రేట్ కాలేదు అని అర్థం, ఇన్కంప్లీట్ పెనట్రేషన్. తర్వాత ఎక్సెస్ రీఎన్ఫోర్స్మెంట్, అంటే బయటికి ఎక్కువ మెటీరియల్ వచ్చేయడం, ఇట్లా దాన్ని ఎక్సెస్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఇక్కడ ఇటు అటు వెల్డ్ అయ్యి మధ్యలో కరెక్ట్గా ఫిల్ కాకపోతే దాన్ని బర్న్ త్రూ అంటాం. ఈ వెల్డింగ్ డిఫెక్ట్స్ గుర్తుపెట్టుకోండి 1 by 1. ఓకేనా, పోరోసిటీ అండ్ బ్లో హోల్స్, అండర్ కట్, వెల్డ్ క్రాక్స్, ఇన్కంప్లీషన్ ఫ్యూజన్, స్లాగ్ ఇన్క్లూజన్, ఓవర్ల్యాప్, డిస్టార్షను, హాట్ టియరు, స్పాటరు, ఇన్కంప్లీట్ పెనట్రేషను, ఎక్సెస్ రీఎన్ఫోర్స్మెంట్, బర్న్ త్రూ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకొక డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఇళ్ళ కూడా ఉన్నాయి, ఇవి కూడా వెల్డింగ్ డిఫెక్ట్స్ అన్నట్టు చూడండి. ఇవి ఆల్రెడీ మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అంటే ఇలా కలర్లో ఉంది, అక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉంది అంతే. ఇది ఒక డయాగ్రామ్, దానికి సంబంధించింది, సేమ్ అన్నిట్లో సేమ్ అవే ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే వెల్డింగ్ సింబల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వెల్డింగ్ సింబల్స్, వెల్డింగ్ జాయింట్స్ ఎలా ఉంటాయి చూడండి. బట్ వెల్డ్ బిట్వీన్ ప్లేట్స్ విత్ బట్ వెల్డ్ బిట్వీన్ ప్లేట్స్ విత్ రైజ్డ్ ఎడ్జెస్. చూడండి ఎట్లుంది, బట్ వెల్డ్ ఇట్లుంటుంది, ప్లస్ ఇక్కడ సింబల్ చూడండి, ఈ సింబల్ ఇంపార్టెంట్, వెల్డింగ్ సింబల్స్ ఇంపార్టెంట్. ఈ సింబల్ ఇచ్చి ఏందని అడగవచ్చు, బట్ వెల్డ్ అని పెట్టాలి. అదేంది, బట్ వెల్డ్ బిట్వీన్ ప్లేట్స్ విత్ రైజ్డ్ ఎడ్జెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్క్వేర్ బట్ వెల్డ్ అంటే ఈ 2 లైన్స్ ఉంటాయి. తర్వాత సింగిల్ వి బట్ వెల్డ్, వి షేప్లో ఉంటుంది, ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ బెవెల్ బట్ వెల్డ్, ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. దీనికి డిఫరెన్స్ చూడండి, సింగిల్ బెవెల్ అంటే ఇట్లా క్రాస్ ఉంది కొంచెం, ఇదేమో స్ట్రైట్ వీ ఉంది. సింగిల్ వి బట్ వెల్డ్ విత్ బ్రాడ్ రూట్ ఫేస్, చూడండి వై సింబల్ ఉంది దానికి. తర్వాత సింగిల్ బెవెల్ బట్ వెల్డ్ విత్ బ్రాడ్ రూట్ ఫేస్, ఇది ఎలా ఉంది, వై కానీ డిఫరెంట్గా ఉంది చూడండి. ప్రతి ఒక్క సింబల్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ యూ బట్ వెల్డ్, ప్యారలల్ ఆర్ స్లోపింగ్ సైడ్స్, యూ షేప్లో ఉంది చూడండి, సింగిల్ యూ అన్నాడు. తర్వాత సింగిల్ యూ బట్ వెల్డ్ ప్యారలల్ అండ్ స్లోపింగ్ సైడ్ అంటే ఇది. ఒకవేళ సింగిల్ యూ బట్ వెల్డ్ అంటే ఇది. ఈ సింబల్స్ చూసుకోండి 1 by 1. బ్యాకింగ్ రన్, బ్యాకింగ్ వెల్డ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఫిల్లెట్ వెల్డ్ అంటే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ ఉంది చూడండి, లంబకోణ త్రిభుజం. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం దాన్ని, లంబకోణ త్రిభుజం తెలుగులో. ప్లగ్ ఆర్ స్లాట్ వెల్డ్, ఈ విధంగా ఉంటుంది, ఇట్లా లైన్ వచ్చి కిందికి. తర్వాత స్పాట్ వెల్డ్ అంటే 0 సింబల్ అంటే ఓ సింబల్, స్పాట్ వెల్డ్. తర్వాత చూడండి సీమ్ వెల్డ్ అంటే ఇట్లా 0 సింబల్ వచ్చి మధ్యలో 2 లైన్స్ వస్తే దాన్ని సీమ్ వెల్డ్ అంటాం. ఓకే, ఇవి 13 వెల్డింగ్ జాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇమేజ్ కూడా మీకు నేను పెడతాను. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని మీద క్వశ్చన్ మేబీ అడగొచ్చు, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. స్ట్రైట్ పొలారిటీ అండ్ రివర్స్ పొలారిటీ, ఈ రెండు ఏందో మీకు సింపుల్గా గుర్తుపెట్టుకున్న టెక్నిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్
స్ట్రైట్ పొలారిటీ చూడండి. స్ట్రైట్ పొలారిటీ అంటే వర్క్ పీస్ అనేది పాజిటివ్ కనెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి డీసీ జనరేటర్ అంటే డీసీ పవర్ సోర్స్ అంటే ఇక్కడికి వెళ్ళి మనం పవర్ని తీసుకున్నప్పుడు వర్క్ పీస్ వచ్చేసి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, ఎలక్ట్రోడ్ వచ్చేసి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. అంటే స్ట్రైట్ అంటే ఏంది, స్ట్రైట్గా అంటే పాజిటివ్ వేలా పోతున్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి. కోడింగ్ లెక్క స్ట్రైట్ వేలా పోతాడంటే పాజిటివ్ అన్నట్టు. అంటే వర్క్ పీస్ స్ట్రైట్ పొలారిటీ అనగానే వర్క్ పీస్ పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ పొలారిటీ వర్క్ పీస్ పాజిటివ్, స్ట్రైట్ పొలారిటీ అంటే వర్క్ పీస్ పాజిటివ్. ఓకేనా, ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. రెండు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వర్క్ పీస్ పాజిటివ్ దేంట్లో, స్ట్రైట్ పొలారిటీలో. వర్క్ పీస్ నెగిటివ్ రివర్స్ పొలారిటీ అంటే రివర్స్ వస్తానంటే ఏంది, నెగిటివ్ అన్నట్టేగా, నెగిటివ్ డైరెక్షనే కదా. కాబట్టి వర్క్ పీస్ నెగిటివ్ దేంట్లో, రివర్స్ పొలారిటీలో. ఓకే, ఇక్కడ వర్క్ పీస్ పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రోడ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా వర్క్ పీస్ నెగిటివ్ అయితే ఆటోమేటిక్గా ఎలక్ట్రోడ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకేనా, పాజిటివ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్ట్రైట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ. ఇక్కడ ఏమన్నాడు, హయ్యర్ బర్న్ ఆఫ్ రేట్ లెస్ పెనట్రేషన్. ఇక్కడ బర్నింగ్ ఎక్కువ అవుతుంది స్ట్రైట్ పొలారిటీలో, పెనట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ డీప్ పెనట్రేషన్, లో బర్న్ ఆఫ్ రేట్. అంటే స్ట్రైట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ యొక్క అప్లికేషన్ ఏంటంటే డీప్గా పెనట్రేట్ కావాలనుకున్నప్పుడు ఏమో రివర్స్ పొలారిటీ తీసుకుంటాం, లేదు ఫ్యూజన్ ఎక్కువ కావాలి పెనట్రేషన్ తక్కువైన. ఓకే, స్ట్రైట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ ఈ రెండు చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కంప్లీట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఇన్ గ్యాస్ వెల్డింగ్. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్లో 3 రకాల ఫ్లేమ్స్ ఉంటాయి. అవి ఏంటో చూడండి. న్యూట్రల్ ఫ్లేమ్, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, కార్బరైజింగ్ ఫ్లేమ్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏందో చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్నర్ కోరు, అవుటర్ ఎన్వలప్ రెండు ఎట్లున్నాయి చూడండి. డయాగ్రామ్ చూస్తేనే తెలుస్తుంది మీకు. ఈ డయాగ్రామ్ చూడండి. న్యూట్రల్ ఫ్లేమ్, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, కార్బరైజింగ్ ఫ్లేమ్. ఈ 3 ఫ్లేమ్ల యొక్క డయాగ్రామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వాటి యొక్క ఈ కింద పాయింట్స్ చూడండి 1 by 1. ఇప్పుడు న్యూట్రల్ ఫ్లేమ్ అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎసిటిలిన్ అనేది సేమ్ ఉంటుంది. ఆక్సిజన్ ఎంత రిలీజ్ చేస్తామో ఎసిటిలిన్ కూడా అంతే రిలీజ్ చేస్తాం. 100%లో ఇది 50 అది 50 ఉంటే దాన్ని న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. అందుకని దానికి న్యూట్రల్ అనే పేరు వాడండి. తర్వాత ఆల్సో నౌన్ యాజ్ బ్యాలెన్స్ ఫ్లేమ్ అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ఫ్లేమ్ అంటాం. యూజ్డ్ ఫర్ మైల్డ్ స్టీల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. మనం న్యూట్రల్ ఫ్లేమ్ని ఎక్కడ యూజ్ చేస్తాము, గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు. అంటే మైల్డ్ స్టీల్కి ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్కి ఈ రెండు మెటీరియల్స్ని వెల్డింగ్ చేసేటప్పుడు మనం ఈ న్యూట్రల్ ఫ్లేమ్ని యూజ్ చేస్తాం. అంటే అది ఇది రెండు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రిలీజ్ అయ్యే విధంగా మనం ఏదైతే ఆ గ్యాస్ పైప్స్ ఉంటాయో రిలీజ్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ పైప్ ప్లస్ గ్యాస్ పైప్ ఈ రెండింటిని, ఎసిటిలిన్ పైప్ ఈ రెండింటిని ఈక్వల్గా రిలీజ్ అయ్యేటట్టు సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ వెల్డింగ్కి వెళ్తాం. తర్వాత ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ చూడండి, ఈ పేరులోనే ఉంది గుర్తుపెట్టుకోండి. ఆక్సిడైజింగ్ మీన్స్ ఆక్సిజన్ అనేది ఎక్కువ వస్తుంది, ఎసిటిలిన్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. అందుకే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అన్నారు. ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని తీసుకుంటాడు. ఇన్నర్ కోర్ ఈజ్ లెస్ లూమినియస్ అండ్ షార్టర్. ఇన్నర్ కోర్ అనేది తక్కువ, లూమినియస్ మీన్స్ అక్కడ లైట్ కొంచెం తగ్గి అది తక్కువ కనబడుతుంది. అవుటర్ లేయరు కొంచెం లాంగ్ అవుతుంది చూడండి. ఇన్నర్ కోర్ ఈజ్ లెస్ లూమినియస్ అండ్ షార్టర్. అవుటర్ ఎన్వలప్ ఈజ్ షార్ట్ అండ్ నేరో అంటే దాని యొక్క విడ్త్ తగ్గుతుంది, నేరో అవుతుంది. తర్వాత యూజ్డ్ ఆన్ కాపర్ అండ్ జింక్ అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ వచ్చేసి కాపర్కి జింక్కి వెల్డ్ చేయడానికి వాడతారు. స్టీల్కును స్టెయిన్లెస్ స్టీల్కి వాడేదేమో న్యూట్రల్ ఫ్లేమ్, కాపర్కును జింక్కు వాడేదేమో ఆక్సిడైజింగ్. గుర్తుపెట్టుకోండి డిఫరెన్సెస్. తర్వాత కార్బరైజింగ్ ఫ్లేమ్. కార్బరైజింగ్ ఫ్లేమ్లో మనకు ఆటోమేటిక్గా ఎసిటిలిన్ పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది. ఇదే డిఫరెన్స్ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్కి కార్బరైజింగ్ ఫ్లేమ్. గుర్తుపెట్టుకోండి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్కి ఏమో ఆక్సిజన్ ఎక్కువ, ఎసిటిలిన్ తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి ఎసిటిలిన్ పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది కార్బరైజింగ్ ఫ్లేమ్లో. ఇక్కడ ఫ్లేమ్ సైజు కూడా చూడండి. అవుటర్ ఎన్వెలోపు, ఇన్నర్ కోరు, ఇంటర్మీడియట్ కోన్. ఇంకంటే ఇంకొక ఎక్స్ట్రా కోన్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎసిటిలిన్ ఈజ్ యూజ్డ్. ఇట్ హ్యాస్ 3 sections అండ్ ఇన్నర్ కోర్ అండ్ ఇంటర్మీడియట్ కోర్ విత్ వైటిష్ కలర్లో ఉంటుంది. అండ్ అవుటర్ కోర్ ఆఫ్ బ్లూయిష్ కలర్. ఈ కలర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అవుటర్ కోర్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ కోర్ వైటిష్ కలర్లో ఉంటుంది. తర్వాత యూజ్డ్ ఫర్ హై కార్బన్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ కానీ హై కార్బన్ స్టీల్స్ని కానీ మనం వెల్డింగ్ చేయడానికి ఈ కార్బరైజింగ్ ఫ్లేమ్ని వాడతాం. అంటే మన దాంట్లో ఎసిటిలిన్ ఎక్కువ వచ్చే విధంగా సెట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది, ఎసిటిలిన్ తగ్గుతుంది. ఇక్కడ ఎసిటిలిన్ పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది. న్యూట్రల్ ఫ్లేమ్లో రెండు ఈక్వల్గా వస్తాయి. ఓకేనా, ఈ మూడింటికి గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ దీనిలోంచి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఎవరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ మరొక వీడియోతోని మీకు అందిస్తాను.
ఇప్పటికైతే 2 టాపిక్స్ చెప్పాను ఇవాళ, వెల్డింగ్ ఒకటి ప్లస్ ఇందాక చెప్పింది హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసెస్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను, ఇన్డెప్త్గా చెప్పలేదు, ఎందుకంటే మీకు టైం లేదు కాబట్టి, 7th ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఈ పాయింట్స్ని నోట్ చేసుకొని వీటిని ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ వీటి మీదనే అడిగే అవకాశం ఉంది. బాయ్.